పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. క్రీస్తు స్వరం శ్రోతలకు వీక్షకులకు స్వాగతం. యేసు ప్రభువు మిమ్ములను మీ కుటుంబములను చల్లగా దీవించునుగాక. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు తల్లి శ్రీ సభ యేసుక్రీస్తు మోక్షారోహణ మహోత్సవాన్ని కొనియాడుచున్నది. యేసుక్రీస్తు మోక్షారోహణ మహోత్సవం రోజున ప్రభు అయిన దేవుడు మనందరితో 3 దివ్య గ్రంథ పఠనాల ద్వారా మాట్లాడుచున్నాడు. మొదటి పట్టణము అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 1వ వచనము నుంచి 11వ వచనం వరకు. రెండవ పట్టణము ఎఫెసీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 17వ వచనము నుంచి 23వ వచనం వరకు. సువార్త పట్టణము మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనము నుంచి 20వ వచనం వరకు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు తల్లి శ్రీ సభ యేసుక్రీస్తు మోక్షారోహణ మహోత్సవాన్ని కొనియాడుచున్నది. ఈరోజు మనం వింటూ ఉన్నటువంటి మొదటి పట్టణము అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 3వ వచనం ప్రకారము యేసుక్రీస్తు ప్రభువు తాను ఉత్థానమైన తర్వాత 40 రోజుల పాటు తన శిష్యులకు దర్శనమిస్తూ ఉన్నాడు. 40 దినముల తర్వాత తన శిష్యులందరూ చూస్తూ ఉండగా ఆయన మోక్షారోహణం అవటం మనం చూస్తూ ఉన్నాము. ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు ప్రభుని ఉత్థానము తర్వాత 40 దినాలను మనము లెక్కించినట్లయితే పోయిన గురువారం రోజున 40వ రోజుని మనము కొనియాడుతున్నాం. అనగా ఆ రోజున మనము యేసుక్రీస్తు ప్రభుని మోక్షారోహణ మహోత్సవాన్ని కొనియాడవలసి ఉంది. కానీ యేసుక్రీస్తు ప్రభుని యొక్క మోక్షారోహణము మన క్రైస్తవ విశ్వాసానికి చాలా విశిష్టమైనది. కాబట్టి ఆదివారం రోజున అనేక మంది విశ్వాసులు దేవాలయములో దివ్య పూజా బలిలో పాల్గొంటారు. కాబట్టి విశ్వాసులందరూ కూడా యేసుక్రీస్తు ప్రభుని మోక్షారోహణ మహోత్సవం యొక్క విశిష్టతను తెలుసుకోవాలని అనుకుని 40వ రోజు తర్వాత వచ్చే ఆదివారం రోజున అనగా ఈ రోజున తల్లి శ్రీ సభ యేసుక్రీస్తు ప్రభుని మోక్షారోహణ మహోత్సవాన్ని కొనియాడటం జరుగుతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు ప్రభుని మోక్షారోహణ మహోత్సవము ఈరోజు మనకి 3 సందేశాలను ఇస్తూ ఉంది. నెంబర్ 1, మనము యేసుక్రీస్తు ప్రభుకి సాక్షులుగా జీవించాలి. నెంబర్ 2, మనము యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకానికి ప్రకటించాలి. నెంబర్ 3, యేసుక్రీస్తు ప్రభు వలె మనము కూడా ఆరోహణము కావాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ 3 విషయాలని మనం కాసేపు ధ్యానం చేద్దాం. నెంబర్ 1, మనము యేసుక్రీస్తు ప్రభుకి సాక్షులమై ఉండాలి. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం ప్రకారము యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులకు ఈ రీతిగా ఆజ్ఞ ఇచ్చాడు, మీరు నాకు సాక్షులై ఉండండి అని. ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి ఈ ఆజ్ఞ ఆ రోజులలో శిష్యులకు మాత్రమే కాదు, ఆ ఆజ్ఞ ఈ రోజులలో యేసుక్రీస్తు ప్రభునందు బాప్తిస్మమును పొంది భద్రమైనటువంటి అభ్యంగను పొందినటువంటి ప్రతి విశ్వాసికి కూడా యేసు ప్రభు ఇస్తున్నటువంటి ఆజ్ఞ. శిష్యులు ఏ విధంగా అయితే
యేసుక్రీస్తు ప్రభుకి సాక్షాభూతమైనటువంటి జీవితాన్ని జీవించారో, ఈ రోజులలో కూడా మనము మన పరిధి కొలది యేసుక్రీస్తు ప్రభుకి సాక్షులమై జీవించాలి. ఈ విషయాన్ని లోతుగా ధ్యానించటానికి ప్రయత్నం చేద్దాం. ప్రియ సహోదరి సహోదరా, అమెరికా దేశపు సైన్యమునకు ఆధ్యాత్మిక గురువుగా పనిచేస్తున్నటువంటి ఒక గురువు ఆ సైన్యమునకు ఒక రోజున కథీడ్రల్ దేవాలయం నందు పూజ బలిని సమర్పిస్తూ వారికి చాలా చక్కటి సందేశాన్ని ప్రసంగించటం జరిగింది. ఆ ప్రసంగం యొక్క ముఖ్య సందేశం ఇది: మీరు మీ కథోలిక విశ్వాసం గూర్చి సిగ్గుపడవద్దు. మీరు మీ కథోలిక విశ్వాసాన్ని బహిరంగముగా ప్రకటించటములో మీరు సిగ్గుపడవద్దు అని బోధించాడు. పూజా బలి అయిన తర్వాత గురువు దేవాలయమునకు బయటకు వచ్చినప్పుడు ఒక సైనికుడు ఆ గురువును ఆపి, ఫాదర్, నేను పాప సంకీర్తనం చేయాలని అనుకుంటున్నాను, మీరు పాప సంకీర్తనాన్ని వినగలరా అని అడిగాడు. వెంటనే ఆ గురువు, తప్పకుండా నేను పాప సంకీర్తనాన్ని వింటాను, ఇది చాలా ముఖ్యమైనటువంటి దివ్య సంస్కారము అని చెప్పాడు. వెంటనే ఆ సైనికుడు వెళ్ళి ఒక కుర్చీని తీసుకుని వచ్చి దేవాలయం బయట ఉన్నటువంటి స్థలములో వేసి గురువుని కూర్చోమన్నాడు. వెంటనే ఆ సైనికుడు పాప సంకీర్తనం చేయటానికి గురువు వద్ద మోకరించబోయాడు. అప్పుడు గురువు అడ్డుపడుతూ, వద్దు, నీవు కూడా ఓ కుర్చీ తెచ్చుకో. ఒకవేళ నీవు మోకరించి పాప సంకీర్తనం చేస్తున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ జనమంతా కూడా నీ వైపు చూస్తారు, కనుక అది బాగోదేమో, నీవు కూడా కుర్చీ తెచ్చుకుని పాప సంకీర్తనం చెయ్యి అని అన్నాడు. అప్పుడు ఆ సైనికుడు అంటున్నాడు, ఏమైంది ఫాదర్, ఎవరు చూస్తే నాకేముంది, ఎవరు ఏమనుకుంటే నాకేముంది, నా కథోలిక విశ్వాసాన్ని నేను బహిరంగంగా ప్రకటించడానికి కూడా నేను సిద్ధమే అని చెప్పాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సైనికుడు ఆ గురువు యొక్క ప్రసంగాన్ని వినిన వెంటనే ప్రేరణ పొంది బహిరంగముగా ఆ పాప సంకీర్తనం చేయటం అనేటువంటిది మనం విన్నప్పుడు మనకి కొంచెం అది అతి ఉత్సాహము అని అనిపించవచ్చు. కానీ తన యొక్క కథోలిక విశ్వాసాన్ని ప్రకటించడంలో ఆయన చేసినటువంటి ఆ పని మంచిదే. ప్రియ సహోదరి సహోదరుడా, నేను చెప్పినట్లుగా యేసుక్రీస్తు ప్రభువు ఆ రోజులలో ఆ శిష్యులకు ఆజ్ఞించినట్లుగా మీరు నాకు సాక్షులని, ఈ రోజున మనము కూడా ఆయనకు సాక్షులుగా జీవించాలి. ఈ రోజున యేసు ప్రభు మనకు కూడా అదే ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు. కనుక నీవు యేసుక్రీస్తు ప్రభుకి సాక్షాభూత జీవితాన్ని జీవిస్తున్నావా? నీ కుటుంబం యేసుక్రీస్తు ప్రభుకి సాక్షాభూత జీవితాన్ని జీవిస్తుందా? ఒక్కసారి తీవ్రంగా మనం ప్రశ్నించుకోవాలి. ప్రియ సహోదరి సహోదరుడా, శిష్యులు యేసు ప్రభు ఇచ్చినటువంటి ఈ ఆజ్ఞను చాలా తీవ్రంగా పరిగణించారు కాబట్టి వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ప్రభుకి సాక్షాభూతమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ వేద సాక్షులుగా మరణించారు, ఒక్క పునీత యోహాను గారు తప్ప. ఈ యోహాను గారు కూడా అనేకమైనటువంటి శ్రమలను క్రీస్తు కొరకు సాక్షాభూతమైనటువంటి జీవితాన్ని జీవించటానికి అనుభవించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మనము యేసుక్రీస్తు ప్రభుకి సాక్ష్యమిస్తూ సాక్షాభూత జీవితాన్ని జీవించినటువంటి కొంతమంది భక్తుల గురించి ఇప్పుడు బైబిల్ గ్రంథం నుంచి మనం తెలుసుకుందాం. నెంబర్ 1, పునీత స్టెఫాను గారు. ప్రియ సహోదరి సహోదరుడా, పునీత స్టెఫాను గారు యేసుక్రీస్తు కొరకు సాక్షాభూతమైన జీవితాన్ని జీవిస్తూ తాను వేద సాక్షి మరణాన్ని పొందాడు. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 51వ వచనం నుంచి 53వ వచనం వరకు ఈ సత్యాన్ని
మనకు తెలియజేస్తూ ఉంది. నెంబర్ 2, పునీత పౌలు గారు క్రీస్తు కొరకు సాక్ష్యభూత జీవితాన్ని జీవించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, పునీత పౌలు గారు యేసుక్రీస్తు కొరకు సాక్ష్యభూత జీవితాన్ని జీవించి తాను వేద సాక్షి మరణాన్ని అనుభవించాడు. తాను అధికారుల దగ్గరకు వెళ్లి అధికారులకు యేసుక్రీస్తు గూర్చి సాక్ష్యం ఇచ్చాడు. అపోస్తల కార్యములు 26వ అధ్యాయము 16వ వచనం నుంచి 18వ వచనం వరకు ఈ సత్యాన్ని మనం వింటాము. నెంబర్ 3, సమరయ స్త్రీ యేసుక్రీస్తు ఆమె గూర్చి సమస్తాన్ని చెప్పినప్పుడు ఆమె యేసుక్రీస్తుని అంగీకరిస్తూ ఆయనే రక్షకుడు అనుకుని గ్రామానికి వెళ్లి ఆ గ్రామ ప్రజలకు యేసుక్రీస్తు గూర్చి సాక్ష్యం ఇచ్చింది. యోహాను సువార్త 4వ అధ్యాయము 39వ వచనం నుంచి 42వ వచనం వరకు ఈ సత్యాన్ని మనం వింటూ ఉన్నాము. నెంబర్ 4, బాప్తిస్మా యోహాను యేసుక్రీస్తు గూర్చి సాక్ష్యం ఇచ్చాడు. యేసుక్రీస్తు గూర్చి సాక్ష్యభూతమైనటువంటి జీవితాన్ని జీవించాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 6వ వచనం నుంచి 8వ వచనం వరకు 15వ వచనము ఈ సత్యము మనకి తెలియజేస్తుంది. నెంబర్ 5, పునీత పేతురు గారు పునీత యోహాను గారు యేసుక్రీస్తు కొరకు సాక్ష్యభూత జీవితాన్ని జీవించారు. పునీత పేతురు గారు యేసుక్రీస్తు కొరకు వేద సాక్షిగా మరణించాడు. పునీత యోహాను గారు యేసుక్రీస్తు కొరకు అనేకమైనటువంటి శ్రమలను అనుభవించాడు. ఈ ఇరువురు కూడా అధికారుల ఎదుట నిలబడి ఆయనే రక్షకుడు, ఆయనే సజీవుడు, ఆయన 3వ రోజున పునరుత్థానమయ్యాడు అనే సాక్ష్యం ఇచ్చారు. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 18వ వచనం నుంచి 20వ వచనం వరకు ఈ సత్యము తెలియజేస్తుంది. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, మనము కూడా పునీత స్టెఫాను వలె, మనము కూడా పునీత పౌలు గారు వలె, మనము కూడా సమరయ స్త్రీ వలె, మనము కూడా బాప్తిస్మ యోహాను వలె, మనము కూడా పునీత పేతురు వలె, మనము కూడా పునీత యోహాను వలె యేసుక్రీస్తుకి సాక్ష్యభూత జీవితాన్ని మనము ఈ లోకంలో జీవించాలి. మన ప్రజల మధ్య మనము జీవించాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పుడు మనం ఈ పండుగ మనకి ఇస్తూ ఉన్నటువంటి 2వ సందేశాన్ని మనం కాసేపు ధ్యానం చేద్దాం. నెంబర్ 2, మీరు యేసుక్రీస్తును గూర్చి ఈ లోకానికి ప్రకటించాలి. ప్రియ సహోదరి సహోదరుడా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులకు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఇది. మీరు ప్రపంచ నలుమూలలకు వెళ్లి పితా పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞాన స్నానం ఇస్తూ వారికి నా గూర్చి బోధించండి అని చెప్పాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆనాడు యేసుక్రీస్తు గూర్చి ప్రకటించాలని చెప్పి ఆ శిష్యులకు ఆజ్ఞ ఇస్తే, ఈనాడు బాప్తిస్మాన్ని స్వీకరించినటువంటి మన అందరికి కూడా యేసుక్రీస్తు ప్రభు ఇదే ఆజ్ఞను ఇస్తూ ఉన్నాడు. మనము కూడా యేసుక్రీస్తు గూర్చి ఈ లోకానికి ప్రకటించాలి. మనము కూడా యేసుక్రీస్తు గూర్చి మన కుటుంబ సభ్యులకు ప్రకటించాలి. మనము కూడా యేసుక్రీస్తు గూర్చి మన మిత్రులకు ప్రకటించాలి. మనము కూడా యేసుక్రీస్తు గూర్చి మన బంధువులకు ప్రకటించాలి. మనము కూడా యేసుక్రీస్తు ప్రభు గూర్చి మన ఇరుగు పొరుగు వారికి ప్రకటించాలి. యేసుక్రీస్తు ప్రభును గూర్చి బోధించాలి అని చెప్పినప్పుడు చాలా మందికి ఈ ప్రశ్న రావచ్చు. యేసుక్రీస్తు ప్రభును గూర్చి బోధించే పని బాధ్యత గురువులది కదా, మఠకన్యులది కదా, ఉపదేశులది కదా. అలాంటి మనం ఎలా యేసుక్రీస్తును గూర్చి బోధించగలము, ప్రకటించగలము అనే ప్రశ్న రావచ్చు. ప్రియ సహోదరి సహోదరుడా, మనము కూడా గృహస్థ జీవితాన్ని జీవిస్తూ ఉన్న యేసుక్రీస్తు ప్రభును గూర్చి బోధించగలము. గృహస్థ క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ ఉన్న యేసుక్రీస్తు ప్రభు గూర్చి ఈ లోకానికి ప్రకటించగలము.
యేసుక్రీస్తు ప్రభువును గూర్చి ఈ లోకములో పలు విధాలుగా గృహస్థ క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ మనం ప్రకటించవచ్చు అన్న విషయాన్ని మనం కాసేపు ధ్యానం చేద్దాం. ప్రియ సహోదరి సహోదరుడా, నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి హైదరాబాద్ ప్రాంతంలో ఉంటూ ఉన్నాడు. అతనికి బహిరంగంగా మాట్లాడాలన్నా, నలుగురితో మాట్లాడాలన్నా చాలా భయం, సిగ్గు. కానీ అతనికి మాత్రం యేసుక్రీస్తు ప్రభువును గూర్చి ఇతరులకు చెప్పాలి, బోధించాలి అనే కోరిక ఉంది, ఆశ ఉంది. కానీ తనలో ఉన్నటువంటి ఆ భయం వలన, ఆ సిగ్గు వలన అది చేయలేకపోతున్నాడు. ఒక రోజున ఆ వ్యక్తికి చాలా చక్కటి ఆలోచన వచ్చింది. మన విచారణ గురువు యేసుక్రీస్తు ప్రభువుని గూర్చి బోధించటానికి కొన్ని కరపత్రాలను ముద్రించి ఆ కరపత్రాలను దేవాలయములో ఉంచుతున్నాడు కదా. ఎవరెవరైతే క్రైస్తవులు కావచ్చు, క్రైస్తవేతరులు కావచ్చు, దేవాలయానికి వచ్చి దేవునికి దండం పెట్టుకుని వెళుతూ ఈ కరపత్రాలను తీసుకుని వెళ్తున్నారు కదా, ఆ కరపత్రాలను ముద్రించడానికి నేను సహాయం చేస్తాను అని అనుకుని ఆ రోజు నుంచి ఆ దేవాలయములో ఆ గురువు ముద్రించే ఆ కరపత్రాలు అన్నిటిని కూడా తన ఖర్చుతోనే ముద్రిస్తూ ఉన్నాడు. అలా రోజులు గడుస్తున్నాయి. ఒక రోజున ఆ కుటుంబానికి బంధువు అయినటువంటి ఒక స్త్రీ ఈ వ్యక్తితో మాట్లాడుతూ తాను ఏ విధముగా యేసుక్రీస్తు ప్రభువుని గూర్చి తెలుసుకుందో, ఏ విధముగా తన భర్త మరలా గుడికి తిరిగి రావటం ప్రారంభించాడో అన్న విషయాన్ని అతనితో పంచుకుంది. నేను ఒక రోజున దేవాలయానికి వచ్చాను. ఆ దేవాలయములో అక్కడ ముద్రించి పెట్టినటువంటి కరపత్రాలని తీసుకుని వెళ్ళాను. ఆ కరపత్రాన్ని తీసుకుని వెళ్ళి ఇంటికి వెళ్ళి చదివిన తర్వాత నాలో ఆలోచన ప్రారంభమైంది. ఆనాటి నుండి నెమ్మదిగా యేసుక్రీస్తు ప్రభువుని గూర్చి తెలుసుకోవటం ప్రారంభించాను. నేను మారు మనసు పొందాను, యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించాను, బాప్తిస్మాను స్వీకరించాను. తర్వాత నా భర్త కూడా తిరిగి యేసుక్రీస్తు ప్రభులోనికి వచ్చాడు అని ఆమె చెప్పింది. అప్పుడు వెంటనే ఆ వ్యక్తి యొక్క ఆనందాన్ని వర్ణించలేనంతగా అతడు పొందాడు. ఎందుకంటే తాను ముద్రించినటువంటి కరపత్రములలో ఒక కరపత్రము వలన ఒక కుటుంబము రక్షించబడింది. అనగా నేను చేసిన స్వార్థ పరిచర్య ద్వారా ఒక కుటుంబం రక్షించబడింది అని తాను ఎంతో సంతోషించాడు, సంబరపడ్డాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ వ్యక్తి తనకున్నటువంటి కొంచెం ధనాన్ని హెచ్చించడం వలన ఒక ఆత్మను రక్షించగలిగాడు, స్వార్థ పరిచర్య చేయగలిగాడు. అలాగే మనము కూడా చాలా మందిమి గృహస్థ క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నప్పటికీ వివిధ రకాలుగా యేసుక్రీస్తు ప్రభు గురించి బోధించవచ్చు, ప్రకటించవచ్చు. నెంబర్ 1, మనము ఇతరుల కోసము ప్రార్థన చేయటం వలన యేసుక్రీస్తు ప్రభు గురించి బోధించవచ్చు, యేసుక్రీస్తు ప్రభువుని గూర్చి ప్రకటించవచ్చు. నెంబర్ 2, మనకున్నటువంటి కొంత ధనాన్ని దైవ కార్యాల కొరకు వినియోగించడం వలన యేసుక్రీస్తు ప్రభువుని గూర్చి బోధించవచ్చు, యేసుక్రీస్తు ప్రభువుని గూర్చి ప్రకటించవచ్చు. మనకున్నటువంటి కళలను మనం వినియోగించడం వలన దేవాలయంలో జరిగేటువంటి కార్యక్రమాలలో మన కళలను వినియోగించడం వలన యేసుక్రీస్తు ప్రభు గూర్చి బోధించవచ్చు, యేసుక్రీస్తు ప్రభు గూర్చి ప్రకటించవచ్చు. నెంబర్ 4, మనము ఒక సంఘ పెద్దగా కావచ్చు, ఒక కౌన్సిల్ లీడర్గా కావచ్చు, ఒక యూత్ బిడ్డగా కావచ్చు, ఒక సండే స్కూల్ పిల్లవాడిగా కావచ్చు, ఒక విశ్వాసగా కావచ్చు. మన శక్తి కొలది మనము మన పరిధిలో యేసుక్రీస్తు గూర్చి జరిగేటువంటి కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొనడం ద్వారా
ఆ ప్రకటన చేసేటువంటి వారికి, ఆ బోధన చేసేటువంటి వారికి మన సహాయాన్ని, మన సహకారాన్ని అందించడం ద్వారా కూడా మనము యేసుక్రీస్తు ప్రభు గురించి బోధించవచ్చు, ప్రకటించవచ్చు. కనుక ఈ రోజున మనం ఆలోచన చేయాలి. నేను ఈ సంవత్సరం అంతా కూడా ఏ విధంగానైనా నా శక్తి కొలది, నా పరిధిలో యేసుక్రీస్తు ప్రభుని గూర్చి బోధించానా? నా కలలను వినియోగించానా? నా ఆర్థిక స్థితిని వినియోగించానా? నా సహాయాన్ని, సహకారాన్ని అందించానా అన్న ప్రశ్న వేసుకోవాలి. ఇలా చేయటం ద్వారా కూడా మనము యేసుక్రీస్తు ప్రభు గూర్చి బోధించవచ్చు, ప్రకటించవచ్చు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఇప్పుడు మనం 3వ సందేశం గూర్చి ధ్యానం చేద్దాం. నెంబర్ 3, మనము కూడా ఆరోహణం కావాలి. 3 విధాలుగా మనం ఉన్నటువంటి స్థితి నుండి ఆరోహణం కావాలి. ఈ విషయాన్ని మనం కాసేపు ధ్యానం చేద్దాం. నెంబర్ 1, మనము ఆధ్యాత్మికముగా ఆరోహణం కావాలి. ప్రియ సహోదరి, సహోదరుడా, కొరింథీయులకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయము 17వ వచనంలో చెప్పబడుతున్నట్లుగా మనము కూడా క్రైస్తవులముగా ఆధ్యాత్మికముగా ఆరోహణం కావాలి. ఈ లోకపు స్థితి నుండి ఆధ్యాత్మికముగా మనము ఆరోహణం కావాలి. పాపపు స్థితి నుండి మనము పవిత్ర స్థితికి ఆరోహణం కావాలి. ఈ లోక సంబంధమైన విషయాల స్థితి నుండి పరలోక సంబంధమైన విషయాల స్థితికి మనం ఆరోహణం కావాలి. సాతాను సంఖ్యల నుండి యేసుక్రీస్తు ప్రభు యొక్క బంధములోనికి మనము ఆరోహణం కావాలి. నెంబర్ 2, మనము భౌతిక విషయాలలో ఆరోహణం కావాలి. యేసు ప్రభువు కేవలము తన సువార్తను మాత్రమే ప్రజలకు బోధించలేదు. ఆ సువార్తను వినటానికి వచ్చినటువంటి వారి యొక్క ఆకలిని కూడా ఆయన తీర్చాడు, వారికి అన్నం పెట్టాడు. మత్తయి సువార్త 14వ అధ్యాయము 16వ వచనం నుంచి 21వ వచనం వరకు మనకు చెప్పబడుతుంది. ఆయన మనను అన్ని విధాలుగా ఐశ్వర్యవంతులు చేసేటువంటి వాడు. కనుక మనము ఉన్నటువంటి ఈ స్థితి నుండి యేసుక్రీస్తు ప్రభువునందు ఎదుగుతున్నటువంటి రీతి బట్టి అన్ని విషయాల్లో, భౌతిక విషయంలో మనము ఆరోహణము కావాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 11వ వచనం ప్రకారము మనము భౌతిక విషయాలలో ఆరోహణము కావాలి. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 12వ వచనం ప్రకారము మనమందరము కూడా భౌతిక విషయాలలో ఆరోహణము కావాలి అనేది ప్రభుని కోరిక. కీర్తన గ్రంథము 90వ కీర్తన 17వ వచనం ప్రకారము మనమందరము కూడా భౌతిక విషయాలలో ఆరోహణము కావాలనేది దేవుని కోరిక. నెంబర్ 3, మానసికంగా మనము ఆరోహణము అవ్వాలి. ప్రియ సహోదరి, సహోదరుడా, స్థిరమైనటువంటి మానసిక స్థితి ఉన్నప్పుడే స్థిరమైనటువంటి శారీరక స్థితి కూడా ఉంటుంది. మానసికముగా మనం బలవంతులుగా ఉన్నప్పుడే శారీరకముగా మనము ఆరోగ్యవంతులుగా ఉంటాము. అందుకనే చాలా ఒత్తిడికి లోనైనటువంటి, ఆందోళనకు లోనైనటువంటి, భయానికి గురైనటువంటి శిష్యుల వద్దకు యేసు ప్రభు వెళ్ళి మీకు శాంతి కలుగును గాక అని చెప్పాడు. వారి యొక్క మానసిక స్థితిని యేసు ప్రభు స్థిరపరిచాడు. కనుక పిల్లరా, మనము కూడా మానసికంగా చాలా ఒత్తిడికి గురి అవుతూ ఉంటాం, భయానికి గురి అవుతూ ఉంటాం, ఇతరాత్రమైనటువంటి ఆందోళనకు గురి అవుతూ ఉంటాం, అధైర్యపడుతూ ఉంటాం. కనుక ఇటువంటి ఈ మానసిక ఒత్తిడి నుండి, మానసిక స్థితి నుండి ఆరోహణం అవ్వాలి అనేది ప్రభుని కోరిక. అందుకనే యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనము 27వ వచనములో యేసు ప్రభు తన శిష్యులతో ఇలా అంటున్నాడు,
మీ హృదయములను కలవరపడనీయకండి అని, భయపడకండి అని ఆయన అభయాన్ని ఇస్తూ ఉన్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, మనము కూడా యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా అయితే మోక్షారోహణం అయ్యాడో మానసిక స్థితిలో కూడా మనము ఆరోహణం కావాలి. ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు మోక్షారోహణ పండుగ మనకిస్తున్నటువంటి ఈ 3 సందేశాలను, నెంబర్ 1 క్రీస్తుకు సాక్షులుగా జీవించటం, నెంబర్ 2 క్రీస్తు ప్రభుని ప్రకటించడం, నెంబర్ 3 క్రీస్తు వలె ఆరోహణం అవటం. ఈ సందేశాలను మన మనసులో పెట్టుకుని క్రీస్తుకు సాక్షులుగా జీవిద్దాం, క్రీస్తు ప్రభుని ప్రకటిద్దాం. ఆ ప్రభు మనందరినీ చల్లగా దీవించునుగాక. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.